శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే 15 నుండి 31 వరకు ద్వాదశ రాశుల వారికి కూడా గోచార రీత్యా విద్యార్థులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు, వృద్ధాప్యంలో ఉన్న వారికి విడివిడిగా ఎలా ఉండబోతుంది, ఏ గ్రహ సంచారం వల్ల వీరికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి సంబంధించి మే 15 నుండి 31 వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి సంబంధించి ప్రస్తుతం గురువు 6వ స్థానంలో, శని ఈ యొక్క మీనంలో సంచారం చేయడం, ఈ యొక్క గ్రహ సంచారంలో భాగంగా ఈ యొక్క వివరాలు చూసుకున్నట్టయితే ఈ ధనుసు రాశి వారికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి చదువు పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ రాహుగ్రహ ప్రభావం వలన ఈ యొక్క ధనుస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతారు. అయితే కష్టపడితేనే ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా దక్కుతుంది. పరీక్షల సమయంలో అనవసరమైనటువంటి అక్కర్లేనటువంటి వాటిపైన ఫోకస్ పెట్టడం వల్ల సమయం వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం మంచిది. దక్షిణామూర్తిని స్మరించడం వలన ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి గట్టి పోటీ ఎదురవుతుంది. సహోద్యోగుల విషయంలో కొంత సమన్వయం పాటించడం మంచిది. బదిలీలు కోరుకునేటువంటి వారికి అనుకూలంగా సూచనలు ఉన్నాయి. మీ పనిని వేరొకరు క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ పనులను పక్కాగా డాక్యుమెంట్ చేసుకొని ఉంచడం మంచిది. మీ మెయిల్స్, మీకు సంబంధించినటువంటి ఇంటిగ్రిటీ ఉన్నటువంటివన్నీ కూడా చేసుకొని అన్ని రూపుదిద్దుకొని మీరు పెట్టుకుంటే మంచిది. గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని దర్శించడం కోసం వీలైతే శనగల దండ కూడా స్వామివారి మెడలో వేయడం చాలా మంచిది. వివాహిక జీవితం, భార్యాభర్తలకు సంబంధించి కుటుంబంలో సాఫీగా సాగుతున్నప్పటికీ చిన్న చిన్న విషయాలు, గొడవలు రావచ్చు. భార్యాభర్తల మధ్య చర్చలు, వాదనలు దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో పరస్పర అవగాహన కూడా అవసరం. పిల్లలు చదువు లేదా పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో మహాలక్ష్మి అష్టకం పఠించడం అన్యోన్య దాంపత్యానికి అమ్మవారు సూచిస్తుంది. వివాహం కోసం ఎదురు చూసేవారు వివాహ ప్రయత్నాల్లో చురుకుదనం పెరుగుతుంది. మంచి సంబంధాలు వస్తాయి. అలాగే వచ్చిన సంబంధాలు ఏదో ఒక చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. ఓపికతో ప్రయత్నిస్తే సఫలీకృతం కూడా అవుతాయి. అయితే సంబంధం నిశ్చయమయ్యేటువంటి దశలో మాటల పట్టింపులు లేదా పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నటువంటి వారి వల్ల వచ్చేటువంటి మాట పట్టింపుల వల్ల వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మధ్యవర్తుల ద్వారా జాగ్రత్తగా డీల్ చేయండి. గురువారం రోజున గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన లేదా గురుచరిత్ర పారాయణం చేయడం చాలా మంచిది. రైతులకు సంబంధించి వ్యవసాయ రంగంలో శ్రమ అధికంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాల కంటే సొంత ఆలోచనలే మీకు మంచి మేలు చేస్తాయి. వాతావరణాన్ని బట్టి మీరు పంట ఎలా పండించాలని మీకు బాగా తెలుసు. వాటి యొక్క వాతావరణ మార్పుల వల్ల స్వల్ప నష్టాలు ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. సాగునీరు లేదా ఎరువుల కొరత వల్ల పంట దిగుబడిపై ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్త వహించండి. భూమి పూజ చేసి ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే కుటుంబ బాధ్యతలు, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యంపై ఆందోళన కలుగుతుంది. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. ఇంటి ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి చూపుతారు. బంధువుల యొక్క రాక వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో రిపేర్లు లేదా ఏవైనా నూతన వస్తువులు కొనడం లేదా కార్లు, బండ్లు కొనడం వాటి వల్ల బడ్జెట్ తలకిందులు అయ్యే అవకాశం ఉంది. లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల లలితా సహస్రనామ పారాయణం చేస్తే మనస్ఫూర్తిగా అమ్మవారు కూర్చున్నట్టుగా భావించి మీరు పారాయణం చేయాలి. దానివల్ల మనస్సు ప్రశాంతత కలుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. రాజకీయ నాయకులకు సంబంధించి మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. అలాగే విరోధులపై పైచేయి కూడా సాధిస్తారు. అయితే సొంత పార్టీలోనే కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త ఖచ్చితంగా అవసరం. బహిరంగ సభలలో, ఇంటర్వ్యూలలో మీరు చేసేటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యే ప్రమాదం ఉంది. అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు అనుచిత వ్యాఖ్యలు ఎక్కడ చేయకండి. ఆచితూచి మాట్లాడండి. సూర్యాష్టకం పఠించడం లేదా శివారాధన చేయడం వల్ల రాజకీయంగా
ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. సినిమా, మాస్ మీడియా రంగాలు నూతన అవకాశాలు తలుపు తడతాయి. మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో ఒప్పందాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి అగ్రిమెంట్స్ ఇవ్వకండి. దానివల్ల విమర్శలను పాజిటివ్‌గా తీసుకోలేకపోతారు. షూటింగ్స్ లేదా ప్రాజెక్ట్స్ డెడ్‌లైన్స్ వర్కింగ్ చేసేటప్పుడు ఈ మాస్ మీడియాలో గానీ, ఇన్‌స్టాలో గానీ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల వల్ల నిద్రలేమితనము, ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. దుర్గాదేవిని ఆరాధించడం లేదా కనకదార స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. వృద్ధులకు సంబంధించి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మనవళ్ళు, మనవరాళ్ళతో సమయం గడపడము సంతోషంగా ఉంటుంది. తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక గ్రంథాలను పఠనం చేయడం వల్ల మేలు జరుగుతుంది. అలాగే పాత మిత్రుల్ని కలవడం, గత స్మృతులను గుర్తు చేసుకోవడం, మంచి సంతోషమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు. వీరు విష్ణు యొక్క ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంచారం చేసి వీలైతే శ్రవణ నక్షత్రం రోజున వీరు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలని పొందుతారు. ఇక మనకు ఈ రాశి వారికి సంబంధించి ఉన్న ప్రతికూల పరిస్థితులు తొలగాలంటే ఏం చేయాలి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు చెప్పుకున్నాం. మరి ఏ రెమెడీస్ చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి, గృహిణులు ఏం చేయాలి, ఇలా మనం ఒక్కొక్కల గురించి మాట్లాడదాం. విద్యార్థులు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే రోజు బ్రహ్మీ ముహూర్తంలో లేండి. వీలైతే మీద దక్షిణామూర్తి స్తోత్రం ఒకరోజు, గణపతి స్తోత్రం ఒకరోజు, లేదా వీలైతే హయగ్రీవుడి యొక్క స్తోత్రం ఇలా 11 సార్లు చదవండి. మీరు ఉదయాన్నే గణపతి దగ్గర గరక తెచ్చి పెట్టుకోండి. బుధవారం కానీ లేకుంటే ఇంకే రోజులో అయినా సరే, ప్రతిరోజు చేసినా మంచిదే. గరక తెచ్చి దానికి కట్టలా కట్టి 11 కట్టలు కట్టి లేదా 21 కట్టలు కట్టి ద్వాదశనామ స్తోత్రం లేదా ఏకాదశ నామ స్తోత్రం ఏదైతే ఉంటుందో ఆ నామాలన్నీ కూడా చెబుతూ స్వామివారి పాదాల దగ్గర పెట్టండి, ఫోటో దగ్గర పెట్టండి. సంకష్టి హోమాలు జరిగినప్పుడు అమ్మగారికో నాన్నగారికో తీసుకెళ్ళి హోమంలో లేకుంటే పూర్ణాహుతిలో వేయమనండి, చాలా మంచిది. ఒకటి. రెండోది, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వీలైతే శనగల దండని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ దక్షిణామూర్తి దేవాలయాల్లో ఆయన మెడలో వేయించండి. అది కూడా గురువారం నాడు మంచి గురుబలం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కావాల్సింది అదే. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇదే చేయాలి. వీలైతే మీ అమ్మా నాన్నతో చేయించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు గురువారం రోజు ఉదయం 7:20 నానబెట్టిన శనగలతో కూర్చున్నటువంటి శనగల దండని. అలాగే గురుగ్రహానికి సంబంధించి జపం కూడా చేయించుకోండి. ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వివాహం కోసం చూస్తున్న వాళ్ళు, డైవర్స్ అయ్యి మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క రెమెడీ పాటించవచ్చు. అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వారు నిత్యము కూడా శ్రీమాత్రే నమః అన్న పారాయణం చేయడము, గడపకు పసుపు పెట్టడం, రోజు స్నానం చేయకుండా ముందు స్లేపం చేయకండి. మీరు స్నానం చేసిన తర్వాతకే ఊడవడం కూడా చేయాలి. స్నానం చేయకుండా చీపురు పడితే కూడా జ్యేష్ఠాదేవికి నచ్చదు. ఏదో రకమైన నష్టము, లాస్ అనేది జరుగుతుంది. సింపుల్ పని కదా. లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాతకే ఇల్లు ఊడవండి, లేకుంటే అస్సలు మంచిది కాదు. మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. గడప పూజించుకోండి, గడప పసుపు పెట్టుకోండి, దేవుడి దగ్గర దీపారాధన చేయండి. భార్యాభర్తల మధ్యలో గొడవ ఉంటే భర్తతోని ఎంత గొడవ ఉన్నా సరే తీసుకొచ్చి సాయంత్రం సమయంలో దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో కానీ, విప్ప నూనెతో కానీ, సంపెంగ నూనెతో కానీ ఎర్రటి ఒత్తులుగా చేసి కుంకుమతో చేసినటువంటి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. అలాగే వ్యాపారస్తులు బుధవారం రోజు ఆవుకు గడ్డి, పచ్చి గడ్డి కనుక నైవేద్యంగా సమర్పించడం, అరటిపళ్ళు పెట్టడం, దాని ఆరోగ్యానికి సంబంధించిన వ్యాక్సిన్ వేయించడం కూడా చేస్తే ఉన్నత వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇవే కాకుండా ఇక ఎవరైనా సరే వివాహం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే గనక కన్యాపాష్పతం, వరపాష్పతం లాంటి హోమాలు చేయడం జరుగుతుంది. కింద నా నెంబర్ ఉంటుంది, కావాలంటే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి నెల 2వ అలాగే ఆఖరి మంగళవారంలో ఈ యొక్క కన్యావర పాష్పత హోమాలు చేస్తున్నాం. వివాహం కాని వారి కోసం ఈ యొక్క రుక్మిణి కళ్యాణం కానివ్వండి, కన్యావర పాశుపతాలు కానివ్వండి చేయించుకుంటే చాలా మంచిది. అవన్నీ కూడా మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ ఆదిత్య హృదయం లేదా అరుణ పారాయణం చేయించడం చాలా మంచిది. రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయడం కూడా మంచిది. ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క హోమానికి సంబంధించి పీతవర్ణం గ్రీన్ కలర్ పంచ కట్టుకొని ఈ హోమాన్ని చేయించాలి. ఇవి కూడా
ప్రతి నెల అంటే ఒక్క రాజకీయ నాయకులకే కాకుండా ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అధికరణ సిద్ధి రావాలనుకున్న వాళ్ళకి, ప్రమోషన్స్ రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ హోమాలలో పాల్గొనవచ్చు. ఇవి కూడా ప్రతి నెల కూడా ఇవి కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఇలా మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దోషభూయిష్టమైన పనులన్నీ కూడా మనం ఈ రెమెడీస్ ద్వారా తొలగించుకోవచ్చు. రైతులకు సంబంధించి, పొలాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ అభిషేకం చేయించండి. ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన జలాన్ని కొంత తీసుకొని బాటిల్లో పెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంటనాగులు, రావి చెట్టు, వేప చెట్టు కింద జంటనాగులు ప్రతిష్ఠించుంటారు కదా, అక్కడ మీరు అభిషేకం చేసి ఆ పాలు నీళ్లు పడ్డ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన నీళ్లు ఈ మట్టి మీ పొలంలో చల్లుకోండి. నైరుతి మూలలో నిమ్మకాయ కోసి పెట్టండి, గుమ్మడికాయ కొట్టి పెట్టండి. బలి, కుంకుమ, పసుపులు వేయకూడదు, కేవలం కోసి అలా పెట్టాలంతే. దానివల్ల పంటకు ఏవైనా సరే చెడు, దృష్టి, దోషం అన్నీ కూడా పోతాయి. ఒకవేళ మీకు చాలా పెద్దగా ఉందనుకోండి, దాన్ని విడివిడిగా భాగాలు, ఎకరం భాగాలుగా చేసుకొని ప్రతి ఎకరానికి కూడా ఈ నిమ్మకాయ, జస్ట్ ఒక నిమ్మకాయ కోసి పెట్టండి. అది మీరు ఏ వారమైనా చేయొచ్చు, సోమవారం నుండి ఆదివారం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ వారం చేయాలి, ఈ వారం చేయకూడదు అని ఏమీ లేదు, అలా చేయండి. దీనివల్ల రైతులందరూ కూడా మంచి అభివృద్ధి చెందుతారు, బాధపడకుండా ఉంటారు. అకాలంగా ఏమన్నా జరిగేటువంటి పనులని మీకు ముందే తెలుస్తూ ఉంటాయి. వృద్ధులు ఎవరైతే ఉంటారో వారందరికీ నేను పదే చెప్పాను, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద నామాలు కానీ చదవడం మంచిది. భార్య భర్త ఇద్దరు కూడా కూర్చొని రోజు సాయంత్రం పూట ఏదో ఒక స్తోత్రం కలిసి చదవడం వల్ల విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే. ఇన్ డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో జాతకం మీకు చాలా విపులంగా ఇవ్వడం, తర్వాత డీటెయిల్గా దాని గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.